ఇండియన్ 2 మత్తులో పడి కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ అనే భారీ సినిమా ఒకటి వస్తుందనే విషయాన్ని చాలా మంది మర్చిపోయారు. ఇంతకీ ఆ సినిమా ముచ్చట్లేంటి? షూటింగ్ పరిస్థితి ఏంటి? థగ్ లైఫ్ ఎప్పుడు విడుదల కానుంది? 37 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబో విశేషాలేంటి? అసలు థగ్ లైఫ్ ఎంతవరకు వచ్చింది? జరిగిందేదో జరిగిపోయింది, అక్కడే ఆగిపోతే ఎలా? జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్, కానీ అది వర్కౌట్ కాలేదు. అందుకే ఆ గాయానికి మందు త్వరగానే కనుక్కునే పనిలో పడ్డారీయన. మణిరత్నంతో కమిట్ అయిన థగ్ లైఫ్ పై ఫోకస్ చేశారు లోకనాయకుడు. కమల్ హాసన్ మణిరత్నం అంటే వెంటనే గుర్తుకొచ్చే సినిమా నాయకుడు. 1987లో వచ్చిన ఈ చిత్రం వరల్డ్ ఆల్ టైమ్ టాప్ 100 మూవీస్ లో చోటు దక్కించుకుంది. అలాంటి క్లాసిక్ కాంబో 37 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుంది. దానికి తోడు పొన్నియిన్ సెల్వన్తో మణిరత్నం కూడా ఫామ్ లోకొచ్చారు. ఎలాంటి సందడి లేకుండా థగ్ లైఫ్ షూటింగ్ పూర్తి చేశారు మణిరత్నం. భారతీయుడు 2 కారణంగా ఇన్ని రోజులు థగ్ లైఫ్ పై పెద్దగా ఫోకస్ చేయలేదు కమల్. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మణిరత్నం ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగింది. థగ్ లైఫ్ లో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు కమల్ హాసన్. ఈ సినిమాను ఇండియన్ 3 కంటే ముందే విడుదల చేయనున్నారు మేకర్స్. మొత్తానికి కమల్ హాసన్ మామూలు స్పీడ్ మీద లేరు.